ఏది కష్టపడితే చిక్కితే ఏది కష్టపడితే చిక్కి ఇస్తాను. ఎందుకంటే మళ్ళీ మంచిగా ఉండాలి. వస్తారంట సార్. పూజ చేస్తున్నాం మీరు చెప్పండి. పర్లేదు సార్. ఏంటి సార్? కళ్ళలో పట్టాలి. భాస్కర్ వచ్చాయి. ఓకే అందరికీ నమస్కారం. రాగలిగాం అయితే మనందరం ఇప్పటిలోకి వచ్చేవాళ్ళమా? చెప్పండి. అలంకరించిన పెద్దల గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ క్రియేటివ్ కార్పొరేషన్ కమిషన్ చైర్పర్సన్ గారు జయశ్రీ మేడం గారికి, అలాగే మీడియా మిత్రులందరికీ, నాతోటి అధికారులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. కృష్ణా తీర కవితాహార కార్యక్రమానికి స్వాగతం. సో ఈ కార్యక్రమం ఇక్కడ చేయడానికి వినిపిస్తుందా బాబు? కొంచెం సైలెంట్గా ఉండిపోండి అమ్మా. ఓకే. సో కృష్ణా తీరం కవితాహారం కలిమిశ్రీ గారు చేద్దామని ఒకసారి తీసుకొచ్చారు ప్రపోజల్. సో ఇది ఎందుకు కంటిన్యూ చేయాల్సి వచ్చిందంటే, ఒకసారి ఇప్పుడే కలిమిశ్రీ గారు చెప్పినట్టు అంబేద్కర్ స్మృతి వనం దగ్గర ఒక ప్రణామం అనే ఒక ప్రోగ్రాం పెట్టారు. అక్కడ ఇలాగే కొంతమంది కవులు వచ్చారు. వాళ్ళు అది కూడా సండే మాట్లాడుతూ ఇంటరాక్షన్ అవుతుంటే ప్రోగ్రాం తర్వాత వాళ్ళు చెప్పారు, సార్ ఎక్కడ సార్ మనకి ఎక్కడ సపోర్ట్ ఉంది సార్, ప్రోత్సాహం ఎక్కడ ఉంది, మనం రాయాలన్నా కూడా ప్రోత్సహించే వాళ్ళు లేరు కాబట్టి మనలో చైతన్యం లేదని. అది వినగానే చాలా షాక్ తిన్నాను నేను. అదేంటి కవిత్వం అంటే అదే కదా సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. సో మనము సమాజంలో ఉన్న ఆ బాగోగులు గురించి అయితేనేంటి, లేదా ఫ్యూచర్ విజన్ గురించి అయితేనేంటి, లేదా మన ఇతిహాసం గురించి అయితేనేంటి, వాళ్ళు సృజనాత్మకంగా వాళ్ళు తెలియజేసేది ఒక పద్య రూపంలో, ఒక పాట రూపంలో, ఒక కథల రూపంలో, ఒక కార్టూన్ రూపంలో చూస్తేనే ఇక్కడ సమాజం చైతన్యం అవుతుంది. అటువంటి కవులు ఇంత నిరాశపడడం ఏంటి అని మళ్ళీ డీటెయిల్గా మాట్లాడుతుంటే చెప్పారు, సార్ ప్రోగ్రామ్స్ అటువంటి పెద్దగా ఉండట్లేదు సార్ అని చెప్పే వెంటనే చేద్దామండి, ఇది కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కనుక కవులు రాయకపోతే ఇప్పుడు ఎవరు చదవట్లేదని, చదవాలని అనుకున్నప్పుడు ఆ రచనలు లేకపోతే సమాజం ఎలా ఉంటుంది, అది ఊహించడానికి చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే నాకు వచ్చిన ఇమేజినేషన్ ఏంటంటే, కవులు అంటే ఏదో ప్రోత్సాహం ఇస్తే లేదా సపోర్ట్ చేస్తే ఏదో రాయండి ఎంత రాయడం కాదు. కవులు సూర్యం లాంటి వాడు, సూర్య లాంటి వాళ్ళు. ఆయన ప్రతిరోజు ఉదయిస్తాడు. ఎవరో నన్ను చూస్తున్నారనో, ఎవరో నన్ను పూజిస్తున్నారనో, ఎవరో నా కోసం వెయిట్ చేస్తున్నారని ఉదయించాడు సూర్యుడు. ఆయన వృత్తి ధర్మం, అది ఆయన జన్మధర్మం కాబట్టి ఆయన ఉదయిస్తాడు. అలాగే కవి అనేవారు కంపల్సరీ రాయాల్సిందే. ఎవరు చదివినా చదివకపోయినా, లేదా వాళ్ళకి ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా వాళ్ళు కంపల్సరీ చదవాలి.
ఈరోజు రాయాలి. అది వాడు రాయకపోతే సమాజం ముందు వెళ్ళి ఎప్పుడో ఒకసారి మేము చదవాలి అని తీసినప్పుడు అప్పుడు రచన లేదంటే అది అక్కడ చదవాలనుకున్న వాళ్ళ తప్పు కాదు, ఈ రోజు ఉన్న కవులు రాయకపోవడం తప్పని నేను భావిస్తాను. కాబట్టి ఆ రచయితని మనం ఎంత ప్రోత్సహిస్తే సమాజం అంత బలంగా ఉంటుంది. ఓకే, టెక్నాలజీ ఉండొచ్చు, ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు, ఎంత మనం అభివృద్ధి చెందిన చెట్టు ఎంత పెద్దగా ఎంత పూలు పండ్లు ఉన్నా కూడా రూట్స్ చాలా ఇంపార్టెంట్, ఆ వేరు. సో కవులు సాహిత్య అనేది రూట్ అనేలాంటిది సమాజానికి. సో ఆ రూట్ని ఎంత మనం స్ట్రాంగ్గా పెట్టుకుంటాము, ఆ రూట్ ఎంత లోతుగా ఉంటుంది, సమాజం అంత బలంగా ఉంటుంది అని ప్రగాఢంగా నమ్ముతాను. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని మన జిల్లాలో చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ ఎప్పుడు మనకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ బోట్ యాక్చువల్లీ టూరిజం డిపార్ట్మెంట్ మినిస్టర్ గారిని అలాగే ఎండి గారిని అడిగిన వెంటనే గో హెడ్ అన్నారు తప్ప ఎందుకు ఏంటి అని ఒక ప్రశ్న కూడా అడగలేదు మేడం. సో అది గవర్నమెంట్ నుంచి మనకున్న సపోర్టు. గౌరవ ముఖ్యమంత్రి కూడా ఎప్పుడూ ఒకటే చెప్తుంటారు, టూరిజము, కల్చరు, ట్రెడిషన్, లోకల్ ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్ మనం ఎంత ప్రమోట్ చేస్తే అంటే టూరిజం ఎకానమీ పెరుగుతుంది. దానివల్ల కేవలం కల్చరే కాదు, మన ఎకానమీ కూడా పెరుగుతుంది, మనము ఆర్థికంగా కూడా అభివృద్ధి చేయడానికి మంచి దోహదపడుతుందని సరే ఎప్పుడు టూరిజంకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఎన్టీఆర్ నిర్ణయించినప్పుడు మల్లెతీగ అలాగే వీళ్ళ సంఘ సంస్థలందరూ కవులందరూ ముందుకు రావడము, అదే నేపథ్యంలో మనం జాతీయ సాంస్కృతిక కార్యక్రమాన్ని ఒకటి నిర్వహించుకున్నాము. అక్కడ దాదాపు 700 మంది కవులు వచ్చి సో వాళ్ళ ఆలోచనల్ని మనకు ఇచ్చి ఎంతో చైతన్యపరిచి వెళ్ళారు. అదే స్ఫూర్తితో ఆ కార్యక్రమాన్ని ప్రతి యాన్యువల్ ఈవెంట్గా చేయడానికి కూడా ఆల్రెడీ డిసైడ్ చేసుకొని ముందుకు వెళ్తున్నాము. అది కంటిన్యూ చేస్తూ ఇది కృష్ణా తీరం కవితాహారం అయితే ఉందో ఇది ఎడిషన్, ఇంకొక ఫెదర్ ఇన్ ది క్యాప్ ఆఫ్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ అని మనము అనుకోవచ్చు. ఈ కార్యక్రమానికి మీరందరూ ఎంతో ఉత్సాహంగా ఎంత బిజీ ఉన్నప్పుడు కూడా వచ్చి ఉన్నారు. సో మీ అందరి కవిత్వాన్ని, మీ అందరి ఆలోచనల్ని వినడము, ప్రజలకి వినిపించడం ఇది చాలా అవసరం. సో కాబట్టి ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా వచ్చిన మేడం గారు, తేజస్వి మేడం గారు, ఆవిడ గురించి ఆవిడ చెప్తారు. ఆవిడ మేడం ఎంత ఇంట్రెస్ట్ ఉందో, మనకు ట్రెడిషనల్గా ఎప్పటి నుంచి జరుగుతున్న ఫెస్టివల్ని తీసుకెళ్ళి స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయించారు. మేడం చెప్తారు. అలాగే మేడంకి చాలా ఆసక్తి దీని గురించి, ఈ కల్చరు, ట్రెడిషన్ను, కళలంటే. సో దీన్ని ముందుకు తీసుకెళ్తూ అలాగే టూరిజం మినిస్టర్ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఈవినింగ్ సరికి కూడా అంతే, సండే ఉంది, ఆయన ఎంత బిజీ ఉన్నప్పుడు కూడా కృష్ణా తీరం కవితాహారం అని విన్నాగానే నేను వస్తాను కలెక్టర్ గారు అని ఆయన ఆల్రెడీ గ్యారంటీ ఇచ్చేశారు. వేరే ప్రోగ్రామ్ ఉంటే అది మళ్ళీ మార్చుకొని ఇక్కడికి వస్తున్నారు సార్. సో అది ఈ ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న అధికారులకి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకి, అలాగే ఇక్కడ ఉన్న కవులకు ఉన్న నిబద్ధత ఈ కార్యక్రమం గురించి. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తున్న మన మన్నెతిగా వాళ్ళ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అలాగే టూరిజం డిపార్ట్మెంట్ సౌజన్యంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా మీనింగ్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి. అవసరమైతే దీన్ని కూడా ఎవరీ యాన్యువల్ ఈవెంట్ లాగా ఒక డేట్ పెట్టుకుని ఆ డేట్లో రిపీట్ చేస్తూ ఒక బోట్ కాదు ఇటువంటి ఒక 10 బోట్లు పెట్టేంత కవుల్ని మనం ఇన్వైట్ చేయాలి. అది నా ఆశ. దీనికోసం ప్రభుత్వం సహకారం కూడా ఎప్పుడు ఉంది కాబట్టి ఆ నమ్మకంతో ఈ మాట చెప్పగలుగుతున్నాను. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన మీకు అందరికీ మళ్ళీ ఒకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్న పెద్దలు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీసా ఐఏఎస్ గారికి, కమలిశ్రీ గారికి, ప్రభాకర్ గారికి, మన సబ్ కలెక్టర్ చైతన్య గారికి, ఇక్కడున్న భాషా శిల్పులందరికీ పేరు పేరున నమస్కారం. అదేవిధంగా కలిమిశ్రీ, అదే అండి, మీరు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడమో ఒక యుద్ధం చేయడమో సాహసం అనుకుంటారు. కవుల మధ్యలో మాట్లాడడం అసలైన సాహసం. ఇంతమంది మేధావుల మధ్యలో చిక్కుకుపోవడం అంటే నాకు ఇప్పుడు దాకా ఏమనుకున్నానంటే కలెక్టర్ గారికి తెలుగు రాదు కదా, మనం తెలుగు వాళ్ళమే కదా మాట్లాడచ్చు అనుకున్నా. కలెక్టర్ గారిలో కూడా ఒక కవి ఉన్నారని ఈ రోజే నాకు తెలిసింది. ఎంత అద్భుతంగా మన పక్క రాష్ట్రం అయినప్పటికీ తెలుగుని తన భాషగా మార్చుకొని కొత్త వారికి వారు తెలుగు వారు కాదు అనిపించకుండా ఇంత చక్కగా మాట్లాడతారని నేనైతే అనుకోలేదు. మీ స్పీచెస్ ఎన్నో విన్నాను కానీ కవుల మధ్యలో కవిగా మీరు మారిపోయారు. కాబట్టి మీ మధ్యలో మాట్లాడడం సాహసం అయినప్పటికీ నా ఉద్దేశం ప్రకారం ఒక జాతి బ్రతకాలంటే భాష బ్రతకాలి, సమాజం బ్రతకాలంటే సాహిత్యం బ్రతకాలి. చరిత్ర అనేది రాజుల శాసనాల నుండి కాదు, కవుల పద్యాల నుండి తెలుసుకున్న చరిత్ర మనది. అంత ముఖ్యం మనకి కవులన్నా, మన చరిత్రని, మన భాషని, మన మూలాలని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు ఎన్ని వచ్చినా కూడా, టెక్నాలజీ ఎంత మారినా కూడా మనమందరం మళ్ళీ ఇంటికి వచ్చి అన్నం తినాల్సిందే, టెక్నాలజీని తినలేం. అలాగా మన మూలాలకి ముడిపెట్టే ఒకటి, మన మనసులో ఉన్న ఉద్వేగాన్ని కానివ్వండి, భాషను కానివ్వండి అందమైన రీతిలో తెలియజేసేదే కవిత్వం. అటువంటి గొప్ప కవిత్వాన్ని ఈరోజు కృష్ణా నది పైన ప్రవహించేలాగా
కృష్ణా నదికి అసలైన హారతి ఇచ్చే విధంగా మీరు చేస్తున్న ఈ ప్రయత్నం నిజంగా అభినందనీయమండి. అదేవిధంగా నది భూమిని సస్యశ్యామలం చేస్తుందంటారు. కవులు మనుషుల మనసుల్ని సస్యశ్యామలం చేస్తారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు అని తెలియజేస్తూ, మీ సాహిత్యం ఈ రోజు ఉన్న తరానికి ఎంతో అవసరం అండి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, పిల్లలకి సినిమా డైలాగులు చెప్పమంటే ఇంత చిన్న పిల్లలు కూడా అద్భుతంగా చెప్తారు. ఇంత పెద్ద డైలాగ్ అయినా కూడా ఒక్క నిమిషంలో చెప్తారు. మనకున్న గొప్ప సంపద ఏంటి అంటే పెద్ద బాల శిక్ష. తెలుగు వారికి మాత్రమే ఉన్న, ప్రతి ఇంట్లో ఉండేదండి. ఒకప్పుడు ఆవకాయ పచ్చడి ఇంట్లో ఎలా ఉండేదో పెద్ద బాల శిక్ష లేని ఇల్లు ఉండేది కాదు. ఈ రోజు ఐప్యాడ్ లేని ఇల్లు లేదు, ఫోన్ లేని ఇల్లు లేదు, కానీ పెద్ద బాల శిక్ష అంటే ఏంటి అని అడిగే పరిస్థితి. వేమన సుమతి శతకాల నుంచి నేర్చుకుంటే జీవితంలో ఇంకా ఎక్కడ యూట్యూబ్ వీడియోలు అక్కర్లేదు, మోటివేషనల్ స్పీచ్లు అక్కర్లేదు. వేమన సుమతి శతకాలు కనుక మనం చదివితే అంతకు మించిన విజ్ఞానాన్ని మనం ప్రపంచం అంతా తిరిగినా కూడా తెలుసుకోలేము. ఈ రోజు ఆ పద్యాలు చదివే పరిస్థితిలో మన పిల్లలు ఉన్నారా అన్నది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. అంతకు మించిన దౌర్భాగ్యం ఏంటంటే తెలుగుని అనేక స్కూళ్ళల్లో ఆప్షనల్ లాంగ్వేజ్ కింద మనం చూస్తున్నాం. ఇంకా మన పిల్లలకి సాహిత్యం గురించి పక్కన పెట్టండి, భాష గురించి తెలియజేయడం కూడా చాలా కరువైపోతుంది. ఈ అద్భుతమైన ప్రయత్నం ఏదైతుంది, ఎందుకంటే మన కలెక్టర్ గారు కేవలం ఆర్డర్లు వేసే అధికారులను చూసుంటారు, కానీ మన మూలాలను గౌరవించే అధికారులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా లక్ష్మీసాగర్ అనే చెప్పగలరు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ మాత్రమే చూసుకుంటారు అధికారులు సామాన్యంగా, కానీ నేను కలెక్టర్ గారిని అనేక సందర్భాల్లో నేను చూశాను. సాంప్రదాయాలని, విలువలని, కళలని గౌరవించే ఒక వ్యక్తి లక్ష్మీసాగర్ అండంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ రోజు మీరు చూస్తున్నారు, మనకి కొండపల్లి బొమ్మలు అనేవి తరతరాలుగా వస్తున్న సంపద. దానికి ఎంతో మంది కలెక్టర్లు మారారు, ఎంతో మంది అధికారులు మారారు, కానీ ఏ ఒక్కరు అక్కడికి వెళ్ళి శ్రద్ధ తీసుకుని ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ని కూడా క్రియేట్ చేసి అక్కడ ఉన్న కళాకారులందరికీ జీవనోపాధిని ఇంప్రూవ్ చేయడానికి అనేక రీతుల్లో ప్రయత్నిస్తున్నారు. తెలిసి డిజిటలైజ్ కూడా చేసి QR కోడ్స్ కూడా పెట్టి అసలు ఈ రోజుకి తగ్గట్టుగా ఆ బొమ్మలను కానివ్వండి, ఆ కళాకారుల కళని కానివ్వండి ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి కూడా మన కలెక్టర్ గారు. కాబట్టి మీరు ఇలాంటి వేదికల్ని అనేకం కల్పించాలి సార్. దానికి ఖచ్చితంగా మా భాషా సాంస్కృతిక శాఖ కూడా తప్పకుండా సహకరిస్తుందని తెలియజేస్తూ, ఈరోజు కళాకారులు అనేక మంది మన రాష్ట్రంలో ఉన్న గొప్ప గొప్ప కళాకారులు అందరికి కూడా మనం గౌరవించుకోవాలండి. ఎప్పుడు కళాకారులు ఏ రకమైన కళాకారులైనా కానివ్వండి, అది సాహిత్య కళాకారులు అవ్వనివ్వండి, సంగీతం కానివ్వండి, డాన్స్ కానివ్వండి, వాళ్ళు కోరుకునేది మాకేదో డబ్బులు రావాలి, ఒక గవర్నమెంట్ మారితే మాకు కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని కాదు. వాళ్ళు కోరుకునేది ఒక సరైన వేదిక మాత్రమే, 4 చప్పట్లు మాత్రమే. ఇది కళాకారులకు ఉన్న గొప్పతనం. అటువంటి వేదికల్ని కల్పించే బాధ్యతని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటుందని సవినయంగా మీ అందరికీ హామీ ఇస్తూ, అదేవిధంగా మీరు చేస్తున్న ఈ గొప్ప కవితలను కానివ్వండి, మీరు ఇప్పటి వరకు భాషకి చేసిన సేవను కానివ్వండి గుర్తిస్తూ, గత 5 ఏళ్లుగా అనేక మంది కళాకారులకి కనీస గుర్తింపు లేకపోవడం అనేది, ఉగాది పురస్కారం గురించి ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. అటువంటిది అనేక మంది కళాకారులకి గత 5 ఏళ్లుగా ఒక్క పురస్కారం కూడా ఇవ్వకపోవడం అనేది బాధాకరం. నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే తీసుకున్న మొదటి నిర్ణయం ఉగాది పురస్కారాలు మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టాలని. తిరిగి ప్రవేశపెట్టాం, పోయిన సంవత్సరం మొదలు పెట్టాం. ఈ సంవత్సరం ముఖ్యంగా ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళకి కాకుండా కొత్త వారిని ఎక్కడున్నా ఏ మూలనున్నా కూడా తీసుకొని వచ్చి వాళ్ళకి టాలెంట్ ఉంటే వాళ్ళందరికీ ఉగాది పురస్కారాలు ఇప్పించే ప్రయత్నాన్ని సాంస్కృతిక శాఖ తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ గుర్తింపు లభిస్తుంది అన్న హామీని కూడా మీ అందరికీ ఇస్తూ, నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఈసారి 10 పడవలు కాదు సార్, 51 మంది ఉన్నారు. 51 పడవలకి వీళ్ళందరూ ప్రాతినిధ్యం వహిస్తారు అన్న నమ్మకంతో ఇది మీరు ముందుకు తీసుకెళ్ళాలి. అదే విధంగా నెక్స్ట్ యాన్యువల్ ఈవెంట్ వచ్చే లోపల నేను మీ అందరినీ కోరుతుంది ఒకటే అండి, ఈ కవితలని, సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఈ తరానికి దీని రుచిని చూపించాలి. ఈ రుచిని చూపించాలంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళకి ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే రేపు జాబ్ రావాలన్నా వేరే కంట్రీకి వెళ్ళాలన్నా ఇది పెద్ద ప్రామాణ్యం కాదు అని వాళ్ళు ఫీల్ అవుతారు. గవర్నమెంట్ స్కూల్స్లో ఈరోజు మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు అన్ని రీత్యాలో మీకు ప్రోత్సహిస్తారు, మీకు అవకాశాలు కల్పిస్తారు. అనేక ప్లేసెస్ నుంచి ఉన్నారు కాబట్టి సండే ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళండి.
అది జెడ్పీహెచ్ఎస్ కానివ్వండి, ఎంపీహెచ్ఎస్ కానివ్వండి, ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళండి. 10 మంది పిల్లల్ని మీరు గనక మార్చగలిగితే ఆ ఊరిలో ఎంత చైతన్యం వస్తుందో మీరు చూడండి. ఈ ప్రయత్నాన్ని వచ్చే సంవత్సరం లోపల మీ అందరూ మీ ఊర్లలో మీరు ఆ బాధ్యత తీసుకోవాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, నెక్స్ట్ ఇయర్కి మీ అచీవ్మెంట్స్తో కలెక్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి మీ అందరినీ తీసుకెళ్తారని నేనే హామీ ఇస్తున్నాను సార్. ఎందుకంటే ఎంతమందిని మీరు తయారు చేయగలిగారు అన్న దాన్ని బట్టే కళ బ్రతుకుతుంది. కాబట్టి మీరు కూడా ఒకప్పుడు కవిత్వాలతో యుద్ధాలు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి, కవిత్వాలతో సమాజాన్ని మేల్కొల్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రోజున్న సమాజంలో కూడా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మీరు కవితల ద్వారా మార్పు చేయడానికి ఈ రోజున జరుగుతున్న ఈ కృష్ణమ్మ కవిత హారతిలో మీరు ఏదైతే కవితలు అందించబోతున్నారో సమాజం గురించి కూడా ఈక్వల్ ప్రాధాన్యత ఇస్తూ మీరు కవితల్ని అందిస్తారని కోరుకుంటూనే మల్లెతీగ సంస్థ వారికి ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు. రాగం తానం పల్లవి అనేటువంటి పాటలు చాలా అద్భుతంగా, ఇటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ఈరోజు ఈ కవుల పలుకుల్లో వింటాం, అనుభవించాలి, తృప్తి చెందాలి, సంతోషపడాలి. భాషకు మళ్ళీ నిలువెత్తు పట్ట. చిన్ని నారాయణరావు గారు వచ్చి చిన్న సందేశం ఇస్తారు. చిన్ని నారాయణరావు పెద్దపీట వేసి ఈ కృష్ణవేణి జల తరంగిణి మధ్య అవకాశాన్ని మనకు ఇచ్చారు. అది వచ్చే సంవత్సరం మన ఇదే టైంలోనో ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసి, కలెక్టర్ గారు ఫిక్స్ చేసిన డేట్ కల్పిస్టి గారు మనకు అవకాశం ఇస్తారు. మనం దానికి ఉద్యుక్తులు అవుదామని చెప్పేసి మంచి అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు. తరువులు కలపలై తరలిపోతున్నాయి, మించి గాలిలో ఆవిరైపోతున్నాయి నదులు. కదిలింది. మేడం చెప్పినట్టు కవుల ముందు చెప్పడం యాక్చువల్లీ సాహసమే అనుకుంటూ చేస్తున్నాం. దయచేసి తప్పులుంటే క్షమించండి. నాకు తెలిసి ఇది ఫస్ట్ అనుకుంటాను మేడం తెలుగు మరీ ఇలా రాయడము. సో అంటే లాస్ట్ 2-3 ప్రోగ్రామ్స్ చూస్తున్నాను కాబట్టి కన్నడ తెలుగు పెద్ద డిఫరెన్స్ ఉండదు. మనం యాక్చువల్లీ మనసు పెట్టి అర్థం చేసుకుంటే రెండు ఒకేసారి అర్థమైపోతాయి. సో కాబట్టి కృష్ణా తీరం కవితాహారం శీర్షిక కూడా బాగుంది కాబట్టి దాంతో స్ఫూర్తి ఇచ్చింది. ఒక 2-3 లైన్స్ రాసుకొచ్చాను. దయచేసి తప్పులుంటే మన్నించండి ముందుగానే అడుగుతున్నాను. కృష్ణా తీరం కవితాహారం ఇది కళా సాంస్కృతి ప్రపంచనం, ప్రజలంతా పరవశం. ఇది ఎన్టీఆర్ జిల్లా అదృష్టం, భావితరాలకు ఇది మార్గదర్శనం. కృష్ణా తీరం కవితాహారం. సామాజిక లోపాలను చూపడానికి కవులు సంసిద్ధం. అది ఆపడానికి మేమెవరం? అది ఆపిన ఆగలేని పర్వం. అది పోషించి ప్రోత్సహించడమే మన కర్తవ్యం. కృష్ణా తీరం కవితాహారం. ఇది మేధోశక్తి మంథనం, కనుమరుగైపోతున్న కళలకు చైతన్యం. కవులే సమాజానికి మార్గదర్శకులనే నినాదం. కవులతో కలిసి మెలగడమే నా పూర్వజన్మ సుకృతం. కృష్ణా తీరం కవితాహారం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సార్. మా కవులు అనుకుంటే కవుల్ని మర్చిపోయి పూర్వజన్మ సుకృతం దాకా మమ్మల్ని తీసుకెళ్లారు. చాలా అదృష్టవంతులు సార్ మీతో. ఎవరికి పోటీ కాదు, ఇది పోటీ ప్రపంచం. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చారు మేడం గారు, డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్ గారు. వారు మధ్యలో డిస్టర్బ్ చేయకుండా మన కవితలు చదువుతాము, ప్రసంగాలు లేకుండా 50 మంది ఉన్నాము. ఈ కార్యక్రమం అంతా మనం తర్వాత చేసిన కవిసమ్మలు అయిపోయిన తర్వాత చిరకాల స్వప్నానికి గీతను తెరిపేసిన ఆత్మగౌరవ కథనాలు. అందరికి నమస్కారం. కృష్ణా తీరం కవితాహారం ఈ శీర్షికతో ఒక కవి సమ్మేళనం పెట్టాలని అనుకున్నప్పుడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు మల్లెతీగ సాహిత్య సేవా సంస్థకి సహకారం అందిస్తారు. ఈనాటి సాహిత్యం ఈనాటితో అంతరించిపోకుండా భవిష్యత్ తరాలకు అందించే
ఒక వినూత్న ప్రయత్నం ఈ కార్యక్రమం. ఈ కవితా సమ్మేళనం మొత్తాన్ని ఒక వీడియో డాక్యుమెంట్ చేసి ముంతరాలకి భద్రపరిచేందుకే ఈ కవి సమ్మేళనం ఏర్పాటు చేసాం. జనరల్గా బయట హాల్లో పెడుతుంటారు. ఒక మంచి ప్రయత్నంగా వినూత్నంగా చేయాలని ఈ పడవలో ఈ కవిత్వ సమ్మేళనం ఏర్పాటు చేసాం. మల్లెతెగ సాహిత్య సేవా సంస్థ గతంలో ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేసింది. ఆ భాగంలో అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నదిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు, తర్వాత పొడపాటి తేజస్వి గారు వచ్చారు. సగం కార్యక్రమం అయిపోయింది. తర్వాత కార్యక్రమం జరగబోతుంది. తర్వాత కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు గారు కందుల దుర్గేష్ గారు ఇచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఈ భోజనం తర్వాత ఈ కార్యక్రమం కంటిన్యూ చేస్తాం. నా పేరు కలిమిశ్రీ, మల్లెతెగ సాహిత్య సేవా సంస్థ అధ్యక్షులు. ఈరోజు పున్నమి ఘాట్లో మనకి కృష్ణమ్మ నది పైన జరుగుతున్న ఈ కృష్ణా తీరం కవితల హారం అనేది చాలా అద్భుతమైన ఆలోచన. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో కవితలకు కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, అనేక కళలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ 4 ఏసీ హాల్లో ఒక 4 గోడల మధ్యలో జరిగేటువంటి ప్రోగ్రామ్స్ సంస్కృతిని, సంప్రదాయాన్ని బ్రతికించేటువంటిది ప్రకృతి మధ్యలోకి తీసుకురావాలి అన్న ఒక వినూత్నమైన ఆలోచన చేసిన కలిమిశ్రీ గారికి, మల్లెతెగ సాహిత్య వేదికకి, అదేవిధంగా ఈ ఆలోచన రాగానే మొదటగా సహకరించిన కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీసా గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎందుకంటే నాకు తెలిసి బహుశా చరిత్రలో కృష్ణమ్మకి జలహారతినివ్వడం చూసాం, కానీ అక్షరహారతినివ్వడం ఇది చరిత్రలో మొదటిసారి. ఇటువంటి వేదికలు మరెన్నో కల్పించాలి. ఎందుకంటే ఈ రోజున మనం చూస్తున్నాం తెలుగు భాషని బ్రతికించుకోవడానికి తెలుగు నేలపైన సభలు పెట్టుకోవాల్సిన పరిస్థితికి మనం ఈరోజు వచ్చాం. ఇంత గొప్ప సాహిత్యాన్ని, సాహితీకారులని, కవితలని, కవులని గౌరవించుకోవడానికి ఇంత గొప్ప వేదికని కల్పించడం చాలా అవసరం. వారి యొక్క కవితలు వినే అవకాశం రావడం కూడా మనందరి అదృష్టం. ఈసారి నుండి కేవలం కవులకే కాకుండా ప్రజలకి కూడా ఇది చేరువ చేసేటట్టు నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రజలకి కూడా చేరువ చేసే విధంగా ఈ కవితలని, కవులని పాఠశాలలకి, అదేవిధంగా ఇటువంటి ఈ అక్షరహారతులు ఏవైతే ఉంటాయి వీటిలో ప్రజలను కూడా వారి కవితలను వినే అవకాశాన్ని కనుక కల్పిస్తే సార్, భాషను మనం బ్రతికించుకోవడానికి ఒక మెట్టు ఎక్కిన వాళ్ళం అవుతామని తెలియజేస్తూనే కందుల దుర్గేష్ గారు కానివ్వండి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మన భాషని, సంస్కృతిని, కళాకారులందరినీ గౌరవించుకోవాలి, కాపాడుకోవాలన్న ఉద్దేశంతో అనేక ప్రయత్నాలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా ఇటువంటి ఉత్సవాలన్నీ కూడా ఇంకా పెంపొందింపబడుతున్నాయి. కలెక్టర్ గారు ఆర్డర్లు వేసే అధికారిగా కాకుండా మన మూలాలను గౌరవించి, గుర్తించి, కేవలం ఇటువంటివే కాకుండా మనకి కొండపల్లిలో కానివ్వండి, కొండపల్లిలో కళాకారులందరికీ గుర్తింపిస్తూ కేవలం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన కళాకారులకు గుర్తింపు రావడానికి దాన్ని జియో ట్యాగింగ్ చేయించడం కానివ్వండి, అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ని సృష్టించడం కానివ్వండి, ఈ ప్రభుత్వం వచ్చాక సార్ పరిధిలో ఉన్న ప్రతి కళను కూడా అంతరించిపోకుండా వారు చేస్తున్న ప్రయత్నానికి ఖచ్చితంగా సాంస్కృతిక శాఖ తరఫున అభినందిస్తూనే గత 5 సంవత్సరాలుగా ఇలా ఉన్న ఎంతోమంది కళాకారులు ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ వాళ్ళు కోరుకునేది ఒక చిన్న గుర్తింపు. ఆ గుర్తింపును గత ప్రభుత్వం ఇవ్వలేదు ఉగాది పురస్కారాల ద్వారా. కూటమి ప్రభుత్వం రాగానే పోయిన సంవత్సరం ఎలాగైతే ఉగాది పురస్కారాలు ఇచ్చామో ఈ సంవత్సరం కూడా ఇప్పటి వరకు అవకాశం రాని వారికి, ఎంతో టాలెంట్ ఉన్నా కూడా గుర్తింపబడని వారందరినీ కూడా వెలుగులోకి తీసుకుని వచ్చే ప్రయత్నం సాంస్కృతిక శాఖ తరపున మేము అందరం చేస్తున్నాము. మా మంత్రివర్యులు కూడా దానికి పూర్తి సహకారం తెలియజేస్తున్నారని తెలియజేస్తూ, ఇది కవులందరికీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ అండి, మీ కవితలు ఎంతో మనసుని తాకుతాయి. ఒక కవిత మనసుని ఆనందింపజేస్తుంది, కళ్ళల్లోంచి నీరు తెప్పిస్తుంది. అంత గొప్ప, కత్తి కంటే కలం గొప్పది అని ఊరికే అనలేదు. అంత పవర్ఫుల్ ఇంపాక్ట్ అనేది ప్రజల మీద చూపించబడేదే కవిత. కాబట్టి సమాజంలో మార్పుని కూడా తీసుకురావడానికి మీ కవితల్ని ఈ రోజున మీరు చేసే ఈ ప్రోగ్రాంలో ప్రొడ్యూస్ చేస్తారని, వాటి ద్వారా సమాజంలో ఒక మార్పు తీసుకుని వచ్చే దిశగా కూడా మీరు ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ నమస్కారం. సార్ మీరు ఇక్కడికి